దేవుడు మీరు కావాలని కోరుకుంటూ ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడబోయే మాట ఏంటంటే ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమిలిటీ. తగ్గించుకొని మనల్ని మనం జీవించినప్పుడు దానికి బదులుగా మన జీవితంలో లభించే లాభాలు, కష్ట నష్టాలు, దీవెనలు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తగ్గించుకొని జీవించాలని చాలా ఆశపడుతుంటాం. కానీ ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో అక్కడ జరగబోయే సూచనలు ఎలా ఉంటాయంటే, కార్యాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే, మనల్ని మనము అంటే బలహీనంగా అనుకుంటున్నామని ఇతర వాళ్ళు కూడా అనుకుంటారు. ఎదుటివాడు మనల్ని ఎలా భావిస్తాడంటే, తగ్గించుకొని జీవించడం లేదు, వీళ్ళు బలహీనులు అనుకుంటారు. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతుంటాం, ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతాం, ప్రతిదానికి మనమే ముందుగా వెళ్ళి అరే వాళ్ళు చేయకపోయినా వాళ్ళకు తెలియదేమో అది తప్పని, సరే పోనీలే వారిని మనము మన్నిస్తాం, వారిని క్షమిస్తాం, మనల్ని మనం తగ్గించుకుందాం అని చెప్పి చాలా ప్రయాసపడుతుంటాం. కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే బలహీనులు, దే ఆర్ వీక్. సో మెనీ టైమ్స్ మెనీ పీపుల్ సీ హ్యూమిలిటీ యాజ్ వీక్నెస్. సో యూ, యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ హంబుల్ and you want to be humbled in your life. So you want to adjust yourself in every area of your life with the people around you. It might be in your family, it might be anywhere in this world. But when people see you like that, they feel that you are weak, you are not able to do anything. See, we have all the powers and all the knowledge to live our life because by default we have received it. And God did not send us into this world so that we can depend upon anybody for anything. It is our mindset that we need some people in our life. It's good. We have to honor, I always say we have to honor each and every one. But depending upon people, God never said you have to depend. He said, cursed is a person who depends upon the human being. So sometimes according to the scriptures we want to be humble and show the humanity to the opposite person. Love, concern, all these things we try to show to them and we walk in humanity. But the Bible reveals a divine mystery. True humanity has supernatural side effects. Why God is saying that you have a supernatural side effect? If you have the intention of being, humble and humility, show humility to the people. Why you have that supernatural power and supernatural divine blessings, whereas we are facing all these things. So మన జీవితంలో ఇలా మనల్ని మనము తగ్గించుకొని మనం జీవిస్తున్నప్పుడు, మానవత్వం చూపెట్టుకుని జీవిస్తున్నప్పుడు ఎదుటివాడు మిమ్మల్ని బలహీనుడు అనుకుంటాడు. అలాంటి బలహీనతలు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనలో చూస్తారో మనం ఏం చేస్తాం? నేను పోని అని తగ్గించుకొని ఉంటే, నేను పోని అని నా మానవత్వంలో జీవిస్తుంటే వాళ్ళు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇలా జీవిస్తామో ఎన్నో కాన్సిక్వెన్సెస్ వస్తాయి మనకి. మెనీ టైప్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ కమ్ when you show humanity to the people. Humanity sometimes worries you more, affects you more mentally, physically also. You will be disturbed even spiritually also. But when you show that, the Lord is saying you will receive a divine blessing. Divine power of God will be operated through you. God will use you in a different way when you show this kind of humanity through your life. So blessings you show humanity,
blessings will flow, promotion will be there, favor of people and God also will be there upon you, and divine lifting will be there. So when you show this, ఎప్పుడైతే ఈ మానవత్వంలో మనం జీవిస్తాం, మానవత్వం కలిగి మనం జీవిస్తాం, దేవుడు ఏం చేశారంటే ఎవరి దయా కనికరం లేకుండానే దేవుని దయ, దేవుని కనికరం నీ మీదికి దిగి వస్తుంది, దీవెనలు దిగి వస్తాయి. మరి అదేవిధంగా ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ప్రమోషన్స్ వస్తాయి నీకు. అంటే ఏ రికమెండేషన్ లేకుండా, ఎవరి సిఫారిష్ లేకుండా నువ్వు అన్నిట్లో అలా ఎదుగుతూ వస్తావు. ప్రజలకు తెలియదు ఎలా ఎదుగుతున్నాడని, ఎలా ఎదుగుతుంది ఈమె, ఎలా ఈమె జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనని మనం తగ్గించుకొని మానవత్వం కలిగి జీవించడమే. సో ఎక్కడ కూడా మనకు ఈ యొక్క శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి, విమోచన వరం ఉందని మనల్ని మనం గొప్పగా భావించుకోకుండా సరి సమానంగా జీవిస్తే ఖచ్చితంగా మనని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ కొన్ని చోట్లల్లా మనము మన శారీరకంగా, ఆధ్యాత్మికంగా కాదు, శారీరకంగా మనం ఏం చేస్తామంటే ఆ రకంగా జీవించడానికి ప్రయాసపడతాం. ఆ రకంగా జీవించడానికి ఎప్పుడైతే శారీరకంగా మనం ప్రయాసపడతామో ఇరిటేషన్ వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. నేను ఇంతగా వీళ్ళని హెచ్చించి నన్ను నేను తగ్గించుకొని నేను మనిషిగా వాళ్ళతో ప్రవర్తిస్తుంటే వాళ్ళు రాక్షసులుగా నాతో ప్రవర్తిస్తున్నారు. బట్ వెన్ యూ మూవ్ లైక్ దిస్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, when you surrender everything in the spirit of God to the Lord, then all these blessings will come upon you and your family. మీరు ఒక్కరు పొందుకుంటే చాలు, మీ కుటుంబం అంతా దీవించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Humanity is not thinking less of yourself. It is thinking of yourself the way God thinks. సో హ్యుమానిటీ అంటే తగ్గించుకొని ఒక మానవత్వం కలిగి జీవించడము అని ఆలోచనలో మనం జీవించడము అది పద్ధతి కాదు. తగ్గించుకొని నేను జీవిస్తున్నానని మీరు అనుకోవడం కాదు. అయితే ఏంటిది? దేవుడు అనుకునే విధంగా నేను జీవిస్తున్నాను. ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ మై గాడ్ ఈజ్ విల్లింగ్, గాడ్ ఈజ్ థింకింగ్ హౌ ఐ షుడ్ లివ్. నా తండ్రి దేవుడు ఏ విధంగా అయితే నేను జీవించాలి అనుకుంటున్నాడో ఆ రకంగా నేను జీవిస్తున్నాను అనుకోవాలి. కానీ నేను తగ్గించుకొని జీవిస్తున్నాను, నేను మానవత్వం కలిగి జీవిస్తున్నానని చెప్పి ఎప్పుడు మన జీవితంలో అనుకోకూడదు. ఎప్పుడైనా ఏదన్నా మనం అనుకుంటే దేవుని వాక్కు ప్రకారంగా నేను జీవిస్తున్నాను అంటే దేవుడి ప్రకారంగా జీవిస్తున్నాను, దేవుడి ప్రకారంగా నడవాలని ఆలోచిస్తున్నాను, దేవుడిచ్చిన సందేశాన్ని పాటించాలి, ఆజ్ఞలో జీవించాలని నేను ఆలోచిస్తున్నాను అనుకోవాలి. కానీ నేను జీవిస్తున్నాను. మన మినిస్ట్రీ మనం చేస్తున్నాం దేవుడి అనుచరులుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుడి ఫాలోవర్స్గా, ఆయన ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నాం అని అనుకోవాలి. కానీ నేను సేవకుడుగా తగ్గించుకున్నాను, నేను సేవలో వచ్చిన తర్వాత తగ్గించుకున్నాను, నేను సేవలో వచ్చిన తర్వాత కోపాన్ని తీసి నో, దట్ గోస్ టు యూ. ఆ మహిమ నీకు పోతుంది. నేను దేవుడిని ఎప్పుడైతే నమ్మాను, ఎప్పటి నుంచి అయితే మారు మనసు పొందుకున్నాను, ఆయన చెప్పినట్లు నడుస్తున్నాను, ఆయన వాక్కు ప్రకారంగా జీవించడానికి ప్రయాసపడుతున్నాను. అప్పుడు దేవునికి మహిమ, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. God will then lift you. Praise the Lord. Praise the Lord. So side effect number 1 ఏంటంటే the favor of God's favor will rest upon you. When you live a life of humanity, the favor of the Lord will rest upon you. So when you have this favor, so when you want to walk according to the thinking of God, this humanity will come, that spirit will come in you and God will try to help you to live. సో ఎప్పుడైతే హ్యుమానిటీలో మనం జీవిస్తున్నామో దేవుని యొక్క కరుణ నీ మీదికి దిగి వస్తుంది. ప్రజల యొక్క కరుణ, కృప, ప్రజల యొక్క దయా దాక్షిణ్యం నీకు అవసరం ఉండదు. అందరి అవసరాలు ఎప్పుడు వస్తాయంటే వాళ్ళకు కూడా దయ వస్తుంది, వాళ్ళకు కూడా కరుణ వస్తుంది, ప్రజలకు కూడా నీ పట్ల ప్రేమ వస్తుంది. ఎప్పుడంటే దేవుని యొక్క కృప నీ మీద, దయా కరుణ నీ మీద ఉన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళ దయను చూపెడతారు, ప్రేమను చూపెడతారు, వాళ్ళ యొక్క కనికరాన్ని చూపెడతారు. వారికి మనసులోనే ఏదో నీకు చెయ్యాలని,
Praise the Lord. Praise the Lord. So you should be working and walking according to the thoughts of God in humanity, not by yourself. ఆ మార్గంలో మనం నడవాలంటే దేవుడి ఆలోచన ప్రకారం, అంటే దేవుని వాక్కు మనకు ఎలా బోధిస్తుందో వాటిని మనం అనుసరించాలి, వాటిని గ్రాస్ చేయాలంటే వాటిని చూడాలి, దాన్ని వెతకాలి. నేను ఈ జీవితంలో నడవాలంటే దీనికి లోతైన అర్థమేంటిది? వాట్ ఆర్ ద రూట్స్ టు వాక్ లైక్ దిట్, లైక్ ఇన్ హ్యూమానిటీ. సో మనము మానవత్వం కలిగి జీవించాలంటే బైబిల్ ఏమేమి నేర్పిస్తుంది, దానికోసం కూర్చొని మెడిటేట్ చేయాలి, దాన్ని ధ్యానించాలి. అందులో నడవడానికి మనం చాలామంది జీవితాలు, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎవరు ఎలా నడిచారో వాళ్ళని చదవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూడాలి. ఆ రకంగా వాళ్ళు అలా నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, అవన్నిటిని మనం కూడా ఇవి వచ్చినప్పుడు నేను కూడా ఈ మానవత్వం కలిగే జీవించాలి అని చెప్పి ఒక తీర్మానం చేసుకోవాలి. శారీరకంగా ఎప్పుడైతే మానవత్వంగా మనం నడవాలనుకుంటే కొన్ని రోజులే, కానీ ఆత్మలో నడవడానికి మొదలు పెడితే అది నీ జీవిత విధానం, లైఫ్ స్టైల్ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మొట్టమొదటిగా గాడ్స్ ఫేవర్ రెస్ట్ ఆన్ యూ. జేమ్స్ చాప్టర్ 4:6 says, resist the proud but gives grace to the humble. సో గాడ్ resists the proud, అంటే గర్వాత్ములను దేవుడు ఏం చేస్తాడంటే ఖండిస్తాడు, వారిని అణిచివేస్తాడు. కానీ తగ్గించుకొని మానవత్వం కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు లేవనెత్తుతాడు. అంటే చూడండి, రోజు రోజుకి ఈ హ్యుమానిటీ ఏం చేస్తుందంటే మనల్ని లేవనెత్తుతుంది, తగ్గించదు. నీకు ఎంత పెద్ద ఏది ఉన్నా కూడా గర్వం ఉంటే రోజు రోజుకి కొండ కూడా చూడండి, పెద్ద మౌంటైన్ కూడా రోజు ఇంత తీసేస్తూ ఉంటే అది కూడా నేల అయిపోతుంది. సో అదేవిధంగా హ్యుమానిటీ అట్రాక్ట్స్ అన్లిమిటెడ్ గ్రేస్. ఈ యొక్క మనల్ని మనము మానవత్వం కలిగి తగ్గించుకొని జీవించడం వల్ల కృప వెంబడి కృప మనల్ని వెంబడిస్తుందట. గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ యూ విల్ రిసీవ్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ యూ విల్ బి receiving. Today 1 person appreciated, tomorrow 10% will appreciate, day after tomorrow 100% will appreciate you. So even appreciation is more important than money, currency. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ అప్రిషియేషన్ లేకపోతే, మంచి పేరు లేకపోతే, సో ఆ రీతిగా ప్రతిదీ ద గ్రేస్, బియాండ్ గ్రేస్ యూ విల్ బి రిసీవింగ్ ఎవ్రీ డే. సో దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ వాట్ యూ విల్ హ్యావ్ when you live in humanity. And grace produces result without struggle. దేవుని కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందో మన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మన యొక్క పనులు ఏ విధంగా అయితే ఫలిస్తాయంటే ఏమాత్రం, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. స్ట్రగుల్ లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా. ఇప్పుడు చాలామంది చూడండి, వారు దేవుడి సన్నిధిలో ఉన్నారు, వాళ్ళు దీవించబడ్డారని చెప్తారు. దేవుడి సన్నిధిలో ఉన్నారు కేవలం ప్రార్థన చేయడం వల్లే కాదు, వారిని వారు తగ్గించుకొని దేవుడిని హెచ్చిస్తూ ప్రతి ఒక్క క్షణం ఎప్పుడైతే వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉంటారో, నేను ఇక్కడే ఉండే దేవుడు నన్ను దీవించాడంటారు. సో వితౌట్ ఎనీ స్ట్రగుల్ దే వేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ లిఫ్టెడ్ దెమ్. వెన్ ఎవర్ హ్యూమనిటీ ఆపరేట్స్, గాడ్స్ పవర్ ఫ్లోస్ ఫ్రీలీ అంటారు. ఎప్పుడైతే తగ్గింపు గుణం మనలో ఉంటుందో దేవుని యొక్క శక్తి ఏ ఆటకం లేకుండా మన మీదికి దిగి మన కుటుంబంలో ఉన్న దురాత్మ శక్తులను, ఏదైతే అంధకార శక్తులు కార్యాలు చేస్తున్నాయి మన కుటుంబంలో, మన జీవితంలో, మీరు కూడా ముందుకెళ్లకుండా ఏదైతే ఆపుతుందో వాటన్నిటిని దేవుడి శక్తి తొలగించి అన్ని కార్యాలు మీ జీవితంలో జరిగే విధంగా చేస్తుంది. మేరీ సెడ్, లెట్ ఇట్ బి అంటు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. సో ఇక్కడ మరియ తల్లి తగ్గించుకొని, అంటే తగ్గించుకోవడం ఎలాగా అంటే మీ వాకు అనుసారంగా నా జీవితంలో జరగనివ్వండి. ఏమన్నది తల్లి మరియా? అకార్డింగ్ టు యువర్ వర్డ్ లెట్ ఇట్ బి డన్. నౌ హ్యుమానిటీ అండ్ హంబ్లింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, నాట్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్,
not according to this life what we are living, but according to the word of God, let it be done. Whether good, no problem. Whether some problem, no problem. Some afflictions are there, no problem. People are going away from you, no problem. Coming into your life, no problem. Let it be done according to your word. So according to the word, we should have that humanity, humbling ourselves, not making mindset that I want to become a humble man. In that you cannot stand for a long time. For some time you can, but after that, because I tried myself in the beginning, ఆరంభంలో నేను కూడా చాలా తగ్గించుకొని అన్నిటికీ సార్ అలాగే బ్రదర్ అలాగే చెప్పుకుంటూ ఉంటే అది పనికిరాలే. సో వెన్ యూ వాంట్ టు లివ్ ఏ హంబుల్డ్ లైఫ్, యూ వాంట్ టు లివ్ ఏ హ్యుమానిటీ లైఫ్, యూ షుడ్ ఆస్క్ గాడ్ హౌ టు లివ్, వేర్ టు లివ్, విత్ హూమ్ టు లివ్. సో ఇక్కడ దేవుడు అలా మనం అడిగితే ఏం చేస్తాడంటే, హీ విల్ కట్ ఆఫ్ సమ్ పీపుల్ వేర్ యూ షుడ్ నాట్ హంబుల్ బిఫోర్ దెమ్. హీ విల్ టేక్ అవే సమ్ what you say people around you, those who will affect your humanity. They will try to destroy, demon will try to destroy them what woe you have taken. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కొంతమందికి నచ్చదు, వాళ్ళు విరగొట్టడానికి చూస్తారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే వాళ్ళు వేరు చేయాలని చూస్తాడు, అంటే ఆ సర్కిల్ నుంచి బయటికి రావాలి. కొంతమంది ఫ్రెండ్స్ చూడండి, ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించిన వెంటనే థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని వదిలేస్తాడు, ఎందుకంటే ఆయన ఆబ్స్టికల్స్ వేస్తున్నాడు వాళ్ళ ప్రేమలో. అదేవిధంగా దేవుడు కూడా మన ప్రణాళికలో, తగ్గించుకొని జీవించే ప్రణాళికలో ఎవరైతే వచ్చి వారి ఇష్టసరంగా మన జీవితంలో అలా ఉండకుండా చేస్తుంటారో వారిని దేవుడు తీసేస్తాడు. బై ఫోర్స్ ఆల్సో కొన్నిసార్లు తీసేస్తాడు, కొన్నిసార్లు కఠినంగా దేవుడు తీసేస్తాడు, కొన్నిసార్లు అర్థమే కాదు ఎందుకు దేవుడు తీసేస్తాడు. ఆ సమయంలో కూడా ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వండి. అరే వాళ్ళు లేకపోతే నా జీవితం ఎలా గడుస్తుంది? ఎవరు లేకపోయినా దేవుడు ఉంటే అన్నీ గడుస్తాయి. ఆ రీతిగా నేను మాత్రం దేవుని వాక్కు ప్రకారంగా జీవిస్తాను, దేవుని వాక్కులోనే నేను నడుస్తాను. సో చివరి వరకే మరియ తల్లి, మదర్ మేరీ, షీ వాక్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. షీ నెవర్ టుక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ హర్ ఓన్ సెల్ఫ్. Though she knows that Joseph is going to go away, leave her. యోసేపు తనని వదిలేసి వెళ్తాడని తనకు తెలుసు, బట్ స్టిల్ షీ వాస్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దో యూ నో సమ్ మే బిట్రే యూ, సమ్ మే లీవ్ యూ, సమ్ మే గో అగేన్స్ట్ యూ, బట్ స్టిల్ యూ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లార్డ్, అనాయింట్ మీ మోర్. Lord, fill me more. Lord, let your power be in me so that I can stand in everything. అన్నిట్లో నేను నిలబడగలగాలి. సమ్టైమ్స్ మనం ఒక్కరినే మనం ఎదుర్కోలేము. ఆ ఒక్కరినే మనం ఎదుర్కోలేకుండా మన జీవితం ఎందుకు బ్రతకంటాం? వై ఐ షుడ్ లివ్. చూడండి ఎంత శోధింపబడుతున్నా, హౌ మచ్ యు ఆర్ గెటింగ్ టెంప్టెడ్ టు ఫాల్ డౌన్ బిఫోర్ గాడ్స్ కింగ్డమ్. సో ఆ రీతిగా, సో హర్ హ్యుమానిటీ గేవ్ హర్ ఫేవర్ విత్ గాడ్. తన తగ్గింపు గుణము ఏం తీసుకొచ్చిందంటే దేవుని యొక్క కృపా కనికరం. వాట్ ఏంజెల్ గేబ్రియల్ టోల్డ్ టు మదర్ మేరీ, హేల్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ద లార్డ్ ఈస్ విత్ యూ. సో ద ఏంజెల్ బ్రాట్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఓవర్ హర్ బికాస్ ఆఫ్ హ్యుమానిటీ. తగ్గించుకొని జీవించడం వల్ల దేవుని యొక్క, చూడండి ఎంత ప్రార్థన చేసినా రాదిది. మదర్ మేరీ ప్రేడ్ ఏ లాట్, ఐ నో యూ నో, బట్ ఇఫ్ దట్ హ్యుమానిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ మదర్ మేరీ, షీ నెవర్ కుడ్ హావ్ రిసీవ్డ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. కింగ్డమ్స్ ఫేవర్ ఇట్ ఈస్. సో యూ ఐ మే ప్రే ఎవ్రీ డే out of 24 hours, 12 hours, but still if you don't have this one thing, you cannot receive the favor and the power of God. Power is not to operate upon the people of God's people. Power endukante, why you should need the power of God? Because the strength of God to face anything which is coming in your ministry, in your life, in your family.
If you can't protect yourself, what is the use of protecting and healing others, where you cannot heal your own heart, mind and soul? Many people try to achieve the power of God, achieve the power of the Holy Spirit, but they don't use on their own self. They want to use on others. So first and foremost, the power of God should be in us to heal our own self, to protect our own self. So Mother Mary was protected by the favor of God. She had all the powers, but she was protecting her humanity. నా తగ్గింపు గుణాలు పోతే అయిపోయింది. మదర్ మేరీ అక్కడికి క్లోజ్. ఈవెన్ వన్ వర్డ్ విల్ డిస్ట్రాయ్ గాడ్స్ హోల్ ప్లాన్. సో సైడ్ ఎఫెక్ట్ బ్రింగ్స్ డివైన్ ప్రమోషన్. Number 2, side effects of humanity brings divine promotions. Humble yourself, 1 Peter 5:6. Humble yourself and he will lift you up in due time. సో ఎప్పుడైతే మీరు వినయముగా ఉండుడి, సమయంలో ఆయన మిమ్మును ఎత్తి చూపును అంటున్నాడు. సో when the time comes, God will lift you abundantly. Promotion is never by qualification alone. It is by the position under God's mighty hand. So many people, they try their level best day and night to get promotion. కానీ దేవుని హస్తం లేకపోతే, so even God's hand should be there for your promotion, for your increment, for your growth everywhere in your life. Humanity pulls you from the back and places you in God's spotlight. సో తగ్గించుకొని ఎప్పుడైతే మనం జీవిస్తాం, మనం ఎక్కడో వెనకట్లా ఉండొచ్చు, కానీ దేవుని హస్తం ఏం చేస్తుందంటే స్పాట్లైట్ అంటే పబ్లిక్లో తీసుకొచ్చేస్తుంది. అలాగా దేవుడు మనల్ని లేవనెత్తి దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జోసెఫ్ వాస్ హంబుల్డ్ ఇన్ పోటిఫర్స్ హౌస్, అండ్ హీ వాస్ నాట్ ఓన్లీ humble in the palace, but he was humble in the prison also. శిక్ష కూడా పొందుకుంటున్నప్పుడు తనను తాను తగ్గించుకొని జీవించాడు. కానీ కేవలం పోటిఫర్ ఒక భవనంలో అతను తగ్గించుకొని, రాజు దగ్గర తగ్గించుకొని ఉండాలి. బానిసల దగ్గర, దొంగల దగ్గర, దోపిడీల దగ్గర, కూనీకోరుల దగ్గర, హత్యాచారుల దగ్గర ఎన్నో పాప పనులు చేశారు కదా, వాళ్ళ మధ్యలో కూడా తగ్గించుకొని ఉన్నాడు. ఆ రీతిగా, అండ్ బిఫోర్ ఫేరో ఆల్సో హిస్ హ్యూమిలిటీ లిఫ్టెడ్ హిమ్ ఫ్రమ్ ద ప్రిజన్ టు ద ప్యాలెస్. సో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చింది యోసెఫ్ని? చెరసాల జీవితం జీవించే యోసెఫ్ను ఆయన తగ్గించుకునే గుణము భవనంలోకి, రాజసింహాసనం పైన కూర్చునే కృపతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. So when you are living a humanity life, humbled life, the third side effect is God will always fight your battle. You need not fight your battle. యుద్ధము యెహోవాదే. యెహోవా మీ కొరకు యుద్ధము చేయనని నిర్గమకాండం 14:14 దేవుడు చెప్పినాడు. Exodus 14:14 God said, I will fight your battle. Proud people fight for themselves. So proud people fight for themselves. Humble people let God fight for them. సో ఎవరికైతే గర్వం, అహంకారం ఉంటుందో వారు వెళ్ళి పోరాడి దాన్ని జయించుకొని వస్తాము అనుకుంటారు. కానీ తగ్గించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు పోరాడతాడు. ఇప్పుడు చూడండి, మాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఆయనను అనేకులు వెళ్ళి పీడిస్తున్నారు వాళ్ళ ఇంటి మీద. ఇలా చేస్తాం, అలా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ మేమేమంటలేము, ఆయన ప్రేయర్ చేస్తున్నాం, దేవుడే దీవిస్తాడు. సో ఫ్రమ్ ఇయర్స్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్ పర్సన్ టు pay back the money, but he has to pay some other people also. They are worrying him, they are warning him, they are going to his house. Not only single person is going to
gang of people are going and attacking them. But our ministry never went, though we have lot of people, lot of influence. We know many people, but still we are just praying, Lord bless them so that they may return our money. So the person who has this humanity, he will ask God to fight, God to restore. You will not try to restore by yourself. So this is the way how we should live. Sometimes we also feel, why don't we go and ask? Then if we take that, then what is the use of worshipping God? Humanity is a spiritual surrender that says, Lord, I trust you more than my strength. తగ్గించుకొని జీవించడం ఏంటంటే, ప్రభువా నా బలము నా శక్తి కంటే, నా జ్ఞానం బుద్ధి కంటే నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నిన్ను నేను నమ్ముతున్నాను. ఆ రకంగా తగ్గించుకునే గుణము మాట్లాడుతుంది. కానీ గర్వాత్ముల యొక్క గుణం ఏంటంటే, మేము వస్తున్నాం, మేము చూసుకుంటాం, నువ్వు ఇయ్యకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తాం. సో ద ఎగ్జాంపుల్, మోసెస్ వాజ్ కాల్డ్ ద meekest man on the earth, Numbers chapter 12 verse 3, because of his humanity. తనను తాను తగ్గించుకొని జీవించాడంటే ఒకే వ్యక్తి బైబిల్లో పిలువబడ్డాడు. ఎవరంటే మోసే గారు. God personally defended him when Miriam and Aaron spoke against him. Aaron was the first priest and Miriam was the first worshipper. These two people rebelled against Moses. They fought, they spoke against Moses. But who fought the battle for Moses? It was God who fought the battle for them. God only punished them. You know, Miriam received white leprosy and she was away from the camp of Israelites. సో ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మీరు చేస్తున్న మంచి పనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మోసెస్ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, బట్ స్టిల్ హీ వాజ్ ట్రబుల్డ్. అట్ లాస్ట్ హీ క్రైడ్ టు గాడ్. God heard his prayer. Immediately God wanted to destroy them. But again Moses prayed, Lord bless them. So, ఏ యుద్ధమైనా మోసేకి వ్యతిరేకంగా ఆరోను మరి మిరియం వారిద్దరూ రకరకాలుగా జీవించారు, రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా అతని అనేక విధాలుగా బాధ పెట్టారు. ఆయన బాధ తట్టుకోలేక, మోసెస్ బాధ తట్టుకోలేక దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మిరియం ఒక పెద్ద వ్యక్తి, వర్షిపర్. అదేవిధంగా ఆరోన్ కూడా ఒక పెద్ద వ్యక్తి, యాజకుడు. వాళ్ళని వెళ్ళి చెప్పే వ్యక్తులు ఇజ్రాయెల్ బిడ్డల్లో ఎవరు లేరు. సపోర్ట్ లేదు మోసెస్కి. అప్పుడు మోసెస్ని దేవుడు చూసి కరుణించి మిరియంని వెంటనే తెల్ల కుష్టి రోగితో దండించాడు. మరి ఆరోన్ ప్రీస్ట్ కాబట్టి అతన్ని మిరియంని చూసే విధంగా ఆ శిక్షను అనుభవించే విధంగా చేశాడు. మళ్ళీ మిరియం మరి ఆరోన్ కోసం మోసేని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో దేవుడే మన యుద్ధాన్ని పోరాడతాడు. మనం కోల్పోయినవన్నీ దేవుడే తీసుకొచ్చి ఇస్తాడు. ద ఫోర్త్ సైడ్ ఎఫెక్ట్, గాడ్ గైడ్స్ యూ ఇన్ టు హిస్ విల్. సో ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉంటాం, వెన్ యూ లివ్ ఏ హంబల్డ్, ఏ హ్యుమానిటీ లైఫ్, గాడ్ విల్ గైడ్ యూ ఇన్ హిస్ ఓన్ విల్. ఆయన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తూ వస్తాడు. పీపుల్ విల్ నాట్ accept you. People will not understand you. Because when worldly people, they live worldly. Spiritual people, they live according to the will and the word of God. So this will be separated. They will speak against you. But sometimes you can understand them, they can't understand you. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే you are living in the spirit, they are living in the flesh. And flesh and the spirit both cannot become one. So until they rise up to the spirit,
up to the level of the spirit, they cannot understand you. Praise the Lord. Praise the Lord. So you have to think. Don't follow them. Don't get irritated or don't misunderstand. You move by yourself. Leave them to themselves. సో కొన్నిసార్లు అది మన పని కాదు. వీళ్ళని ఊరికే కరెక్షన్ చేసుకుంటా, వీళ్ళకి వెళ్ళి చెప్తుంటా, అరే నువ్వు అర్థం చేసుకో, ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా నడవాలి, నన్ను అర్థం చేసుకో, వీళ్ళకి చెప్తూ ఉంటే నీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. యూ విల్ లూజ్ యువర్ పేషెన్స్. ఒకసారి మనకున్న పేషెన్స్ పోతే ఏమొస్తుంది, మనకి కోపం వస్తుంది. అది మీ యొక్క తగ్గించుకొని నడిచే ఆత్మలో మీరు డిస్టర్బ్ అవుతారు. సో ఏం చేయండి, వీరిని వదిలేయండి, దేవుడు చెప్పిన మార్గాన్ని మీరు పాటిస్తూ పోతూ ఉండండి. సో యూ హ్యావ్ టు లీవ్ ద పీపుల్ దోస్ హూ స్పీక్ అగెయిన్స్ట్ ద స్పిరిట్, అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. లీవ్ దెమ్. డోంట్ ట్రై టు కన్విన్స్ దెమ్. డోంట్ ట్రై టు పుల్ వేర్ యు ఆర్ గోయింగ్. లెట్ దెమ్ బీ దేర్ ఓన్లీ. సో one day they will understand, one day they will come into the spirit, they will follow you, but today they may be against you. సో ఆ రీతిగా మనం వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటే మనం ఏమైపోతాం, మన స్పిరిట్లో మనము దెబ్బతింటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్యుమానిటీ మేక్స్ యువర్ హార్ట్ టీచబుల్. ఎ ప్రౌడ్ హార్ట్ కెనాట్ హియర్ గాడ్, but a humble heart becomes a receiver of divine instruction. సో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ఉంటాం, దేవుని యొక్క స్వరము వింటాం. చూడండి, ఎప్పుడైతే దేవుని స్వరం మనం వింటామో ఆ స్వరం మనకు నేర్పిస్తుంది. సో వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ టీచ్ ద వే టు యువర్ ఓన్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ గైడెన్స్. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ విజ్డమ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్. హంబుల్నెస్ బికమ్స్ ఎ టీచబుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్గా మీ జీవితంలో తయారవుతాడు. విత్ ద పర్సన్ హూ ఈస్ హంబుల్, హీ విల్ థింక్ ఇన్ మెనీ వేస్ అండ్ రియాక్ట్ వాట్ ఎవర్ ఈస్ ఫైండింగ్ ఫాల్ట్ ఇన్ సంబడి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఏ రిసీవర్ ఆల్వేస్ బికమ్స్ వాట్, ఏ ఇన్స్ట్రక్టర్, బికాస్ he gets divine instruction from God, so he can easily run the people, those who are living according to the worldly knowledge. Praise the Lord. Praise the Lord. As humble child serving in the temple, Samuel, he said, "Speak, Lord, for your servant is listening." See, Samuel was very humble. He was able to listen to the voice of God. Praise the Lord. Praise the Lord. Because of humanity, he became one of the Israel's greatest prophet, seer. He can see anything what God meant for you all. He can see anything. Even now you can see where I am sitting and preaching. Such kind of vision God has given him. Such kind of wisdom God has given. Why? Because he lived a life of humanity, humbling himself. Number 5, humanity brings supernatural exalting in your life. అద్భుతమైన ఎదుగుదల మీ జీవితంలో తీసుకొస్తుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 8 and 9 says, Jesus humbled himself, therefore God exalted him above every name in heaven or on earth. భూమి ఆకాశంలో ఏ పేరున్నా అన్ని నామముల కంటే ఘనమైన నామమై యావే దేవుడు యేసేని ఎత్తాడు. ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకొని జీవించాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హ్యూమానిటీ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గాడ్స్ రివార్డ్. గొప్ప గొప్ప బహుమానములకు ఈ ఒక్క గుణము చాలు. గొప్ప గొప్ప దీవెనలకు ఈ ఒక్క గుణం మనకు చాలు. సో ద గ్రేటెస్ట్ రివార్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్, ఫస్ట్ వీ హ్యావ్ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్, ద స్పిరిట్ ఆఫ్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్. జీసస్ పాత్ టు గ్లోరీ వాజ్ హ్యుమానిటీ. మహిమలో నడిచే విధంగా యేసేని తండ్రి దేవుడు దీవించడానికి కారణం ఆయన తగ్గించుకొని జీవించడం. కష్టపడి జీవించలేదు యేసే. సో మనం చాలా కష్టపడతాం, కానీ అన్నీ వృధా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనలో ఒక్క తగ్గింపు గుణము లేదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Jesus himself,
Humanity, praise the Lord. Praise the Lord. Humanity produced resurrection. So Jesus himself was the cause of his resurrection. Jesus himself was the cause of exalting himself, because humanity was there. And Jesus was filled with all kind of powers. And it was, the cause was nobody else, only his humanity. చూడండి, యేసు తనకు తానే పునరుత్థానం తీసుకురాగలిగాడు. ఎలాగా? తగ్గించుకొని జీవించడం వల్ల. తనకు తానే పేరు ప్రతిష్ట, ఉన్నతమైన స్థాయి తీసుకురాగలిగాడు. ఎలాగా? తగ్గించుకోవడం వల్ల. మరి అదేవిధంగా అనేక విధాలుగా శక్తితో దేవుడు తనను నింపి ఉన్నాడు. అది ఎలాగా? అది కూడా తనను తాను తగ్గించుకోవడం వల్ల. సో అన్ని నామముల కంటే ఘనమైన నామంగా దీవించబడ్డాడు. ఎలాగా? తనను తాను తగ్గించుకున్నాడు. ఎప్పటి వరకు? శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. యేసే చేసిన గొప్ప కార్యములకు కారణం తనను తాను తగ్గించుకున్నాడు. నిందించడం కాదు, తగ్గించుకోవడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకోవడంలో ఉన్న ఆ గొప్ప దీవెన కొన్నిసార్లు మన ప్రార్థన జీవితంలో ఉండదు. యు మైట్ బి అ గ్రేట్ వర్షిపర్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, praise the Lord, Praise the Lord. humanity in you, you will never receive the blessings of God and the power of God and the revelations from God. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో తగ్గించుకొని ఉండడం అంటే ఎదుటోళ్ళని, అంటే అన్ని విధాలుగా మనం బలహీనంగా చూడడం కాదు, వారిని మన సమానంగా చూడడం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యుమానిటీ ప్రిజర్వ్స్ యూ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. సో ఈ తగ్గించుకొని ఉండడం వల్ల మీలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను, మీ మార్గంలో, మీ జీవంలో మీ అనుసారంగా నడవలేని వారిని మీరేం చేయాలి? వారిని కేవలం ప్రార్థనలో పెట్టాలి. మీ జీవితం మీరు జీవించాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి తాగడు, మరి ఒక వ్యక్తి తాగుతాడు. తాగని వ్యక్తి ఏం చేయాలి? తాగుబోతుతో తిరగాలనా? తాగుబోతుతో ఉండాలా? లేదు. అతన్ని తాగొద్దని చెప్తే అతను తాగుతూనే ఉంటాడు. ఆయన మనకు వినడు. ఆయన వెళ్ళే చోటు మనం వెళ్ళలేము. అయితే ఏం చేయాలి? ఆయనను వదిలేయాలి. ఏమంటే ఆయన నాకు వినడం లేదు. సో ఆయన కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభా, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఇప్పుడు మీ గురించి వారు ఏం మాట్లాడినా, ఏం పలికినా, ఏం చెప్పినా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ జీవితం మీరు జీవిస్తూనే ఉండండి. ఆ రీతిగా ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనం బయటికి రావచ్చు. మనం చాలాసార్లు ఏమంటామంటే, వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళు చెప్పింది చేయరు, ఇదే తల కొట్టుకుంటా ఉంటాం. ఈ మనసు మొత్తము డిస్ట్రాక్షన్స్తో నిండిపోయి ఉంది కదా, బాధలతో నిండిపోయి ఉంది, వేదనతో నిండిపోయి ఉంది, బలహీనంతో నిండిపోయి ఉంది. రకరకమైన, అంటే పనికిరానివన్నీ మీ మనసులో వచ్చి ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో వారిని వదిలేస్తే, వారిని దేవుడికి సమర్పించేసి మనము మన జీవితం మనం జీవిస్తాం. ఏమన్నా అనని తగ్గించుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆగకూడదు. ప్రయాణము ఎవరి వల్ల ఆగకూడదు. అది ఆగుతుందంటే ఆ శోధన వల్ల నీ ఆత్మ అక్కడే ఆగిపోతుంది, ఎదుగుదల ఆగిపోతుంది. నీ శక్తి ఏదైతే నీ మీదికి రావాలి, దీవెన ఏదైతే నీ మీదికి రావాలి, నీ వల్ల అనేకులకు రావాలి, అన్నీ ఆగిపోతుంది. నీ కుటుంబం మీద రావాల్సింది అన్నీ ఆగిపోతాయి. సో వారిని పెడచెవిడి పెట్టడం కాదు, వారికి వినకుండా ఉండడం కాదు, మన మార్గంలో మనం నడుస్తుండాలి. వారి మార్గాన్ని దేవునికి సమర్పించాలి. సో Proverbs chapter 16 verse 18 and 19 says, pride goes before distraction. It is better to be of a humble spirit. సో గర్వం ఏమవుతుందంటే వాళ్ళకంటే ముందుగా డిస్ట్రాక్షన్గా వెళ్తుందంట. సో వాళ్ళలో ఉన్న గర్వం, వాళ్ళలో ఉన్న అన్ని రకాలుగా నేను అన్నది మాట్లాడుతూ ఉంటుంది. సో వాటిని అదేం చేస్తుందంటే అనేకుల్లో డిస్ట్రాక్షన్ తీసుకురావడానికి ప్రయాసపడుతుంది. సో కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాటి నుంచి, సో ప్రైడ్ డిస్ట్రాయ్స్ కింగ్స్. రాజులు కూడా ఇతర రాజులకు వెళ్ళి నా వల్ల పోరాడడానికి అసాధ్యము, నేను నీకంటే చిన్నది,
ఏదైనా తప్పుంటే మన్నించండి అని అడగడం వల్ల వాళ్ళ రాజ్యమే మిగిలిపోయేది. నువ్వెంత నేనెంత అని చూసుకున్నారు. రాజుల ముందు రాజులు మాయమైపోయారు. సో ద ప్రైడ్. సో ఎప్పుడైతే మనల్ని మనం హంబుల్ చేసుకోవాలనుకుంటామో ఫస్ట్ మనం చూడాలి, ఏది నన్ను నాశనం చేస్తుంది, ఏది నా జీవితంలో చీకటి తీసుకొస్తుంది, ఏది నా జీవితంలో బలహీనం తీసుకొస్తుంది, ఏది నా జీవితంలో అవమానం తీసుకొస్తుంది, ఏది నా జీవితంలో నిందలు తీసుకొస్తుంది, ఏది నా జీవితంలో నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా నా ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. అది చాలా. సో కొన్నిసార్లు మనము గొప్పతనాన్ని కూడా గర్వాన్ని యూజ్ చేసుకుంటాం. నేనేమన్నా తక్కువనా? నువ్వు తక్కువ అంటేనే అంబులవుతావు. వాళ్ళే ఎక్కువ, నేను తక్కువని. ఎప్పుడైతే ఈ తక్కువదనం మనలో అనుకోని రీతిగా, అర్థం చేసుకునే రీతిగా ఉంటుందో అప్పుడే గర్వం యాక్టివేట్ అవుతుంది. సో ఈ గర్వం ఏం చేస్తుందండి, జీవితంలో సమస్త డిస్ట్రాక్షన్కి కారణమైపోతుంది. నీ తగ్గింపు పోయింది పూర్తిగా, అంటే నీలో వేరే పొజిషన్ తీసుకుంది కాబట్టి అది పూర్తిగా నేలపాలు చేసినంత వరకు నిన్ను వదలదు. చివరికి ఎలా తయారవుతామంటే ఒక వ్యక్తి కూడా మన చుట్టూ కనిపించరు. రాజుకున్న గర్వం ఏం చేస్తుంది, తన భటులు ఎవ్వరు ఉండరు, తన సేవకులు ఉండరు, నీళ్ళిచ్చినోడు కూడా ఉండడు. సో అన్నిట్లో పైకి రావాలంటే మనని మనం తగ్గించుకోవాలి. మనని మనం తగ్గించుకొని మనం ముందుకెళ్తే, కింగ్ ఓజాయ్ went against King Ezekiel. Uzziah became proud. God struck him with leprosy. సో ఎజికెల్ దేవుడు పిలిచిన వ్యక్తి, ఎజికెల్ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఓజాయ్ అతనికి వ్యతిరేకంగా వెళ్ళి పోరాడడానికి ప్రయాసపడ్డాడు. దేవుడు తనని నాశనం చేసేసాడు. ఎజికియా హంబిల్డ్ బిఫోర్ హిమ్సెల్ఫ్. గాడ్ ఎగ్జాల్టెడ్ హిస్ లైఫ్. సో దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడంటే ఆ వ్యక్తి సమస్త జనుల ముందు తగ్గించుకుంటాడు. సో సమస్త జనుల యొక్క కృప దేవుని కృప వలె అతని మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్యుమానిటీ ఈజ్ పవర్ఫుల్. ద వరల్డ్ డస్ నాట్ సీ ఇట్స్ వాల్యూ, బట్ హెవెన్ డస్. లోకం తగ్గించుకొని జీవించే వ్యక్తిని చులకంగా చూస్తుంది, బలహీనంగా చూస్తుంది. పిచ్చిది అని కూడా కొన్నిసార్లు, పిచ్చోడని కూడా కొన్నిసార్లు పిలుస్తారు. ఆ జీవితం కంటే పరలోకం ఏమనుకుంటుందంటే, లోకం ఇలా చూస్తుంది. మరి పరలోకం ఎలా చూస్తుందంటే గొప్పవాడిగా చూస్తుంది, జ్ఞాని అని చూస్తుంది. ఇతనికి చాలా బుద్ధి ఉన్నదని పరలోకం గ్రహిస్తుంది, కానీ లోకం పిచ్చోడు అంటది. సో పరలోకం మనల్ని అలా గ్రహించడం మంచిదా, లోకం అలా అనడం మంచిదా? If you carry humanity, the side effects you will experience are grace, favor, promotion, divine direction, God's defense, preservation, supernatural evolution will be there. All these things will lift you where you cannot reach. You can reach with the power of the humanity. Humbling yourself. Humanity is not weakness. It is a spiritual weapon that guarantees victory. తగ్గించుకునే వ్యక్తి జయాన్ని పొందుకొనే జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఎవరికైతే ఎక్కడైతే ఈ యొక్క తగ్గించుకున్న మానవత్వం లేకుండా కేవలం ప్రార్థన జీవితమే జీవిస్తున్నారో వారందరి కోసం దేవుడు ఈ గొప్ప బహుమానం గిఫ్ట్ ఇస్తున్నాడు. మీరు ఇలా ఉంటే ఇట్ ఈస్ ఎ గాడ్స్ కరెక్షన్ అనుకోవచ్చు, లేకపోతే దేవుడు గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్ అనుకోవాలి. సో వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, హీ స్పీక్స్ టు యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. బికాస్ ఆఫ్ దిస్ యు ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ వెయిటింగ్, ఇట్ విల్ బి వెయిటింగ్ ఓన్లీ, యూ విల్ నాట్ రిసీవ్. సో ఈ దీవెనలన్నీ అలా నిలబడి ఉన్నాయి. సో ఈరోజు నేను ఎక్కడైతే నన్ను నేను గొప్పగా అనుకుంటున్నాను, ఎక్కడైతే దేవుడు ఎక్కడ మనకు ప్రైడ్ వస్తుంది అంటే వేర్ వీఆర్ బ్లెస్డ్. వేర్ వీఆర్ బ్లెస్డ్, దేర్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ ఈగో, దిస్ ప్రైడ్నెస్. ఇఫ్ గాడ్ గేవ్ యూ గుడ్ ఎడ్యుకేషన్, వాడేటి నాకు చెప్పేదంట. ఆ రీతిగా
So which area God blessed you, there you will become more, what you see, we will have more pride than other areas. In other areas you will be humble, but where God blessed you, where God lifted you, there you will have this pride in your life. So ఈరోజు మనం ఆలోచించాలి, where God blessed me, where I am dealing with this pride, and this pride is bringing all the distractions in my life. So pride goes before you and bring all the distractions, and in the lives of others also. So when you are distracted, the distraction will move around everyone, those who are around you. కొంతమంది చూడండి, ఇంట్లో కొట్లాడేసి వస్తారు, ఈడ వచ్చి కూడా కొట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఏంటంటే అతను మనతో నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు చూడాలి, ఎక్కడ నేను గర్వంగా ఉన్నాను, ఏ దీవెన వల్ల నేను గర్వంగా ఉన్నాను, ఏ ఆశీర్వాదం వల్ల నేను ఈ బలహీనమైన జీవితం జీవిస్తున్నాను. సో ద బ్లెస్సింగ్ బికమ్స్ కర్స్ సమ్ టైమ్స్. వాట్ గాడ్ గేవ్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు లివ్ ఏ వానిష్డ్ లైఫ్, లగ్జరియస్ లైఫ్, దట్ బ్రింగ్స్ కర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే సాతాన్ దాన్ని వెపన్గా వాడేస్తాడు. నువ్వు ఏమైనా తక్కువనా, నువ్వు ఎక్కువ కదా. కొన్నిసార్లు మీ యొక్క చదువు కావచ్చు, మీ వృత్తి, వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్, వాట్ క్వాలిఫికేషన్ యూ హ్యాడ్, సమ్ టైమ్స్ ద వే యూ లుక్, చాలా మంచిగా మీరు ఉండొచ్చు. కొన్నిసార్లు మీకు చుట్టూ ఉన్న పేరు ప్రతిష్ట, కొన్నిసార్లు మీ కుటుంబం పెద్దది ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుని ఆస్తి అంతస్తు బాగా ఉండొచ్చు, కొన్నిసార్లు మీకు మంచి లెవెల్ మీ ఉద్యోగంలో దేవుడు ఇవ్వచ్చు, కొన్నిసార్లు మీరు మినిస్ట్రీలో పెద్దగా ఉండొచ్చు, ఒక స్టేటస్ దేవుడు ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడల్లా కూడా ఆ పెద్దరికమే గర్వం. గర్వం ఎక్కడి నుంచే రాదు. లేనోడికి ఏ గర్వం ఉండదు. ఎస్సార్ అనుకుంటుంటారు. ఉన్నాడు చూడు, అదే. ఉన్నోళ్ళు కొంతమంది లేనట్టు ఉంటారు. అబ్బా ఎంత ఉన్నా చూడండి, అతను ఏం లేనట్టున్నాడు, కోటేశ్వరుడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మన అకౌంట్లో ₹1,00,000 అంటే మనం లక్షలాది కంటే ఎక్కువ ఫీల్ అవుతుంటాం. 10 సార్లు దాని బ్యాలెన్స్ చూసుకుంటా. ప్రైజ్ ద లార్డ్. Praise the ఆ Lord. రీతిగా జీవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు నామంలో అలాంటి గర్వాత్మం ఆత్మ ఏదైతే మనలో ఉందో, ఏదైతే మన జీవితంలో, మన కుటుంబంలో, మన మినిస్ట్రీలో, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎదగాల్సింది కిందికి లాగుతుందో, మనం ఇతరులకు ప్రార్థన చేస్తాం, యేసు నామంలో ఆమెలో ఉన్న, ఆయనలో ఉన్న దుష్టాత్మ వెళ్ళిపోవాలి. కానీ ఈడ మనల్ని బట్టి పీడిస్తుంది ఆత్మ. ఇది మనం చెక్ చేయము. చాలామంది చెక్ చేయరు. చెక్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన బలహీనం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు చైన్ వస్తుంది, ఆ రోజు పనంతా డిస్టర్బ్ అయిపోతుంది. కొన్నిసార్లు మెడను వస్తుంది, వేరే ఏరియా. కొన్నిసార్లు కన్ను వస్తుంది. కన్ను నవ్వనక్కర్లేదు మీకు, ఈ ఎడమ కన్ను కొట్టుకుంటే చాలు, జీవితమే కొట్టుకుంటుంది. ఆ రోజంతా కొట్టుకుంటుంది. ఏం నాశనం వస్తుందో, ఏడకి ఈడు వస్తుందో, ఏమవుతుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఎవడు పోతాడో మా కుటుంబంలో, చెడు అంట. కొట్టుకున్నది ఏంటిది? కన్ను రెప్ప. అది నర్వ్స్ వీక్నెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఆ కన్ను కొట్టుకుంటూ అదే కుడి కన్ను ఏం మంచిది జరుగుతుందా, ఏం మంచిది. చూడండి, ఒక రోజంతా కన్ను మీదనే ఉంది. అలా మీ జీవితంలో ప్రతి ఒక్కటి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క విధముగా సాతాను వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడానికి. అందుకే దేవుడు అంటాడు ఎఫెసియన్స్ చాప్టర్ 6లో, పుట్ ఏ ఆర్మర్ అరౌండ్ యూ ఆఫ్ ఫెయిత్. మీ చుట్టూ విశ్వాసం అన్నది సర్వాంగ కవచం ఉండాలంట. కేవలం దేవుని ఇవన్నీ పరీక్షిస్తేనే ఆ సర్వంచ కవచం మనం వేసుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ హౌ వి పుట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. సో ప్రతిరోజు మనం పరీక్షించాలి. సో వీ హ్యావ్ టు బైండ్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ టుడే. దేనివల్ల నాకు ఈ గర్వం వచ్చింది, దేనివల్ల నాకు ఈ అహంకారం వచ్చింది, దేనివల్ల నా జీవితంలో డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దే విల్ బి రిబీలియస్. ఎప్పుడు చూసినా యాంటీగానే పలుకుతారు, యాంటీగానే మాట్లాడతారు, యాంటీగానే జీవిస్తారు. మీ కుటుంబంలో ఎవరైనా ఒకరు ఉండొచ్చు, అస్సలు వినడు, ఆమె అస్సలు వినదు, ముండోళ్ళు, అలా ఎవరో ఒకరు ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చూస్తే మీరు కూడా అలాగే ఉన్నారు. మీరందరూ దావీదు రాజు, కీర్తనకారుడు, చాలా గొప్ప వర్షిపరు, కింగ్ అని చూస్తారు.
కానీ అందులో మర్డరర్ కూడా ఉన్నాడు. హీ వాజ్ ఎ కిల్లర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద డే వెన్ హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ షీప్స్. హీ వాజ్ ఎ కిల్లర్, హీ వాజ్ ఎ మర్డరర్. అందుకే ఊరియా వాళ్ళ భార్యను కూడా చంపేసిండు, ఊరియాని చంపేసిండు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మీలో ఏమేముంది మీకు తెలియదు. మనం మనల్ని పరీక్షించాలి, మన ఆత్మ దేవుడి దగ్గరికి పోవాలి, మనం ఎదగాలి, మనం దీవెనగా మారాలి, మనం ఆశీర్వాదంగా మారాలి. వేరేళ్ళ గురించి వదిలేయండి. మనం నేను అని ఉండాలి. ప్రేయర్లో ఎప్పుడు స్వార్థం ఉండాలి. సో ఆ జీవితం మనం వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వస్తాం, వేరేల కోసం వస్తాం. వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు బాగుపడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళు మారాలి, మా ఆయన మారాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు తగ్గించుకోవాలి, వాళ్ళు నాకు వచ్చి సారీ చెప్పాలి. ఇదే మన జీవితంలో ఉంటుంది. కానీ నేను ఎక్కడున్నాను, నేనేమేం చేయాలి అని దేవుణ్ణి అడగాలి. దేవునికి కమాండింగ్ ఇస్తుంటాం. ప్రభా, నువ్వు పరలోకంలో కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళని తీసుకురా, వీళ్ళని కట్ చేయి, వీళ్ళలో ఉన్న ఈ గుణాలన్నీ మార్చేయి. ఇది ఆయనకి వెళ్ళి ఆర్డర్లు ఇస్తుంటాం. హోటల్లో కూర్చొని ఆ వెయిటర్కి ఆర్డర్ ఇచ్చినట్టు. బాగా డీప్ ఫ్రై ఉండాలి చూడు, చాలా మారాలి ప్రభువా, పూర్తిగా మారాలి అంటే డీప్ ఫ్రై అనమాట. తినడానికి కూడా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో కొంతమంది వాళ్ళే ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదా, ₹1,00,000 మన అకౌంట్లో ఉంటే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈరోజు అలాంటివన్నీ కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతేనే, ఇప్పుడు వెళ్ళి అందరి ముందు ఇలా తగ్గించుకొని తల వచ్చుకొని ఉండకండి. అది స్టార్ట్ చేయగలరు మంచిగా మాట్లాడడం. చాలామంది ఈరోజు నుంచి నేను చాలా హంబుల్ అయిపోతాను, మా సార్కి నేను ఈరోజు అంతా ఇలాగే ఉంటాను. సో డోంట్ యాక్ట్ లైక్ దట్. అలాంటిది హంబుల్నెస్ కాదు. చెక్ యువర్ సెల్ఫ్. ఎక్కడెక్కడ ఈ పనికిరాని బుద్ధులు మనలో ఉన్నాయో అయితే వాటన్నిటి ముందు ప్రభువా నన్ను శుద్ధీకరించు, డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ ది స్పిరిట్స్. బాస్ ముందు చాలా వినయం ఉంటుంది. ఇంట్లో తల్లికి వినం, పో నువ్వేం నాకు చెప్పేదంటాం. ఇంట్లో సొంత అమ్మ కన్న తల్లికి వినం మనం. ఇది మన హంబుల్నెస్. సో ఇలాంటివన్నీ చెక్ చేయాలి. పక్కన వచ్చి తమ్ముడు, అక్క నువ్వు ఇలా నువ్వు నాకు చెప్పేది ఎదురా, నువ్వు చేసుకుపో. ఎవరు చెప్తుంది? తల్లి తర్వాత అక్క తల్లి అంట. వాడు ఎంతో ప్రేమతో వచ్చి అడుగుతున్నాడు, ఈమెలో ఉన్న గర్వం చూడు, నువ్వు చేయలేవరా, నువ్వు చేసుకోలేవా? చేసి పెట్టక్క ప్లీజ్, నీ కాలు మొక్తా అంటాడు. కాలు మొక్కినా కాలుతో తంతది, కానీ వాడు పని మాత్రం చేయదు. ఇది మన హ్యూమానిటీ. తగ్గించుకోవడం కరెక్టా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చెక్ ఆల్ దిస్ థింగ్స్ వేర్ ఆల్ యు ఆర్ నాట్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. ఇదే దేవుని యొక్క కరెక్షన్ ఈరోజు మనకి. మనం అమ్మ ఆమె ఎట్లా, ఈమె ఎట్లా, అది మామూలు, అది న్యాచురల్. అది కానీ నేను ఎట్లా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి సో వందనం. ఈ తగ్గించుకునేది ఏంటంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మికంగా వచ్చే ప్రతి ఒక్క కృప మీ మీదికి దిగి వస్తుంది. మరి ప్రతి ఒక్క ద్వారంలో మీకు తెరవబడుతుంది. ప్రతి ఒక్క ద్వారంలో మీకు తెరవబడుతుంది. మరి దేవుడు మీరు పోరాడుతున్న పోరాటంలో ఈరోజు దేనికైతే మీరు పోరాడుతున్నాడు, ఒక ప్రియురాలు ఒక ప్రియుడి కోసం అనుకోవచ్చు, ఒక తల్లి తన బిడ్డల కోసం అనుకోవచ్చు, తండ్రి తన కుటుంబం కోసం అనుకోవచ్చు, అక్క చెల్లి అన్న తమ్ములు కుటుంబంలో శాంతి సమాధానం కోసం అనుకోవచ్చు. ఆ పోరాటం అంతా దేవుడు పోరాడతాడు. ఎవ్రీ బ్యాటిల్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఎవ్రీ డోర్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. ఎవ్రీ ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ. ఎవ్రీ బ్లెస్సింగ్ విచ్ ఇస్ వెయిటింగ్, ఇట్ విల్ బీ ఇన్ యూ టుడే. ఈరోజు మన జీవితంలో ఉంటుంది. మరి అదేవిధంగా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క స్వస్థపరిచే ఆ గొప్ప ఆత్మ మీ హృదయంలోకి, ఇట్ విల్ ఫ్లో ఇన్ యువర్ హార్ట్ అండ్ హీల్ ఆల్ ద వూండ్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ సిన్స్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేదన ఉన్నది, కొన్ని బాధలు ఉంటాయి. wounds are not these wounds. There are wounds which are not seen. Through the stripes of Jesus, all these wounds will be healed today. When you rectify yourself, don't try to do correction to others. ఎవరైతే వాళ్ళని వాళ్ళు చేసుకోలేరో ఇతరులను చూస్తుంటారు.
ఎందుకంటే నేను చెప్పిన డేవిడ్కి చంపే గుణం ముందు నుంచి ఉందని, కిల్లింగ్ హ్యాబిట్ అండ్ దట్ మైండ్ సెట్ డేవిడ్ హ్యాస్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఈవెన్ నౌ యూ కెన్ కిల్ ఎనీబడి. ఒక జోక్ లాంటిది. ఒక అబ్బాయి ఏమన్నాడంట, ఇలా చేయి కోసుకొనిగో నీకోసం నేను చేయి కోసుకున్నాను అన్నాడు. అయితే ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, బ్రదర్ నా కోసం వాడు చేతులు కాళ్ళు కోసుకుంటున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు బ్రదర్ అన్నాడు. నేను అన్నా, ఈరోజు వాడిని వాడే కోసుకుంటున్నాడు, రేపు నిన్ను కూడా కోసేస్తాడు. ఎందుకంటే వాడికి హ్యాబిట్ ఉంది. పెళ్లి కోసము కొంతమంది వాళ్ళ అలవాట్లు మానేస్తారు, తాగుడు మానేస్తారు. నిన్ను కావాలని తాగుడు మానేశాడు. మానేసిండా? అవునా కాదు చెప్పండి. మానేసిండు. అయితే ఈమెమనుకుంటే పెద్ద సాక్రిఫైస్ చేసిండు అనుకోండి. అవునా కాదు? సాక్రిఫైస్ చేసిండా లేదా? ఎస్ ఆర్ నో? Yes, గట్టిగా brother. చెప్పండి. Yes, brother. ఆహా. అయితే రేపు ఇంకొకటి కావాలన్నప్పుడు నిన్ను వదిలేస్తాడు. అవునా కాదా? సాక్రిఫైస్ చేసిండా లేదా? చేసిండు బ్రదర్. వీడు ఇట్టనే చేస్తాడు. ఒక సాక్రిఫైస్ తర్వాత మరొక సాక్రిఫైస్. నిన్ను పొందుకోవాలని తాగుడు వదిలేసిండు, ఇంకొకరిని పొందుకోవాలని నిన్ను వదిలేశాడు. తప్పేముంది? ఎందుకంటే ఆయనలో వదిలేసే అలవాటు ముందు నుంచి ఉంది. ఉంది. కొంతమంది చెప్తారు, నా కోసం అన్నీ వదిలేసిండు, రేపు నిన్ను కూడా వదిలేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ కోసం నేను తల్లిదండ్రులనే వదిలేసి వచ్చాను అంటే నేను ఎంత అని నువ్వు ఫీల్ అయిపోవాలి, కానీ ప్రౌడ్ అయిపోకు. తల్లిదండ్రులు వదిలేసినోడు నిన్ను కూడా వదిలేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. విషయాలన్నీ మెడిటేట్ చేయండి. విషయాలన్నీ కూర్చొని దేవుడి సన్నిధిలో అడగండి, ప్రభా ఇంకా ఎక్కడెక్కడ నేను తగ్గించుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ గుణాలు నాలో లేవు కాబట్టి నేను పొందుకోలేకపోతున్నాను. ఈరోజు వాటికి నా తలుపులు తెరవండి. దీవెన ఆశీర్వాదం అదే వస్తుంది. కానీ తగ్గించుకొని జీవించుకోవడానికి, జీవించి నీ సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా జీవించే వ్యక్తిగా దీవించబడ్డానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవ్వండి, కావాల్సిన విజ్డమ్ నాకు ఇవ్వండి, కావాల్సిన అండర్స్టాండింగ్ నాకు ఇవ్వండి. ఎవ్రీ డే ఆస్క్ గాడ్ ఫర్ అండర్స్టాండింగ్ ఈ స్క్రిప్చర్స్. You will live a beautiful life. Amen. Uplifted life you will live. అందరూ లోకంలో చాలా కోట్లాది ఆస్తులు కలిగి ఉన్నతమైన స్థితిలో జీవించవచ్చు, కానీ మీరు దేవుని ఆత్మలో గాలిలో జీవిస్తారు. అన్ని కలిగి మీలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. తినేది ఏదో మామూలు తిండి తినొచ్చే కానీ, మామూలు బట్టలు వేయచ్చు కానీ, మామూలు ఉద్యోగం చేయొచ్చు కానీ, దేవుని రాజ్యంలో మీరు అందరూ ఇనోవా కార్లు వెళ్తే మీరు దేవుని రాజ్యంలో గాలిలో తేలుతారు. ఆహాబ్ రథం మీద వెళ్ళాడు, ఎలైజా ప్రాఫిట్ గాలిలో వెళ్ళాడు. ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు మనల్ని. నేను స్టోరీలు చెప్పడం లేదు, దేవుని యొక్క వాక్కు చెప్తున్నాను. తగ్గించుకోవడం అంటే తల వంచుకోవడం కాదు. తగ్గించుకోవడం అంటే ప్రతిదాన్ని సహించడం కాదు, సత్యంలో జీవించడం. కొన్నిసార్లు కొంతమంది ఎదుటోళ్ళు ఎలా ఉన్నా వీళ్ళు తగ్గించుకొని జీవిస్తారు. నో, వాక్ ఇన్ ద ట్రూత్. రైట్ వేలో నడవాలి. రాంగ్ వే అయితే ఇది నువ్వు రాంగ్, నా రైట్ ఇది, నేను ఇలాగే జీవిస్తా, నీకు నాకు సంబంధం లేదు, నా మార్గం ఇది. రైట్ డిసిషన్, రైట్ ఇంటెన్షన్, రైట్ టైమ్ టు ఫేస్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని వదలడం వల్ల మీ జీవితంలో ఎన్నో బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నీ మార్గము దేవుని మార్గం కాబట్టి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో లెట్ పీపుల్ బి లిఫ్టెడ్, హానర్డ్ అండ్ ఫేవర్డ్ when you humble yourself. So God will bring all the people, those who lift you, those who honor you, those who show favor over you. సో ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీ ప్రార్థనలు ఏదైతే మీరు చేస్తున్నారో అవే కాక వాటికంటే అధికముగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఏ ప్రజలైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో, తిరస్కరించారో, మిమ్మల్ని అవమానపరిచారో, వాళ్ళే మిమ్మల్ని లేవనెత్తుతారు. Amen.
All went against Job. But Job was humbling and listening everything. God exalted among all his relations, friends, among the nations. మళ్ళీ వాళ్ళే వచ్చి డబ్బులు ఇచ్చారు, సిల్వర్ గోల్డ్ అది ఇది ఇస్తే అందరిచ్చిన డబ్బులతో జోబ్ ముందు కంటే గొప్పవాడు అయిపోయిందంట. సో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క ప్రమోషన్, ఏదైతే మీరు దేనికైతే ఎదురు చూస్తున్నారో, ఏదైతే పేరు ప్రతిష్ట మీకు రాలేదు, ఎవరి ప్రేమ అయితే మీరు పొందుకోలేకపోతారో, వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎవ్రీ ప్రమోషన్ అంటే కేవలం ఆఫీస్లో జీతంలో కాదు, ఈవెన్ ఇన్ యువర్ లవ్. మీ భర్త మిమ్మల్ని ప్రేమించకుండా అది తిరిగి వస్తుంది, అందులో అధికమవుతుంది, అనురాగం అధికమవుతుంది, ఐక్యమత్యం అధికమవుతుంది, దేవుని శాంతి అధికమవుతుంది, దేవుని యొక్క కృప అధికమవుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం వెనుక అట్లా ఆశీర్వాదం అధికమవుతుంది. మీ జీవితము ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతుంది. ఆమేన్. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధి సంచరిస్తుంది. ఆమేన్. కావాల్సింది ఇది. మనకి ఇది వెతికితే, దేవుని రాజ్యంని వెతికితే, మనకు వెనకాట్ల ఏదైతే కావాలో అవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయట. సో దేవుడు మిమ్మల్ని వాక్కు ద్వారా దీవించి ఆశీర్వదించాలని నేను ఆశిస్తున్నాను.